హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు గౌరవనీయులు చెన్నుపాటి శ్రీకాంత్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ గారైన మా కుటుంబ సభ్యుడు, మా ఆత్మీయుడు మాదాసు చారేంద్రన్న గారి జన్మదిన వేడుకలు పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. తన బర్త్డే వేడుకలు. ఈ సందర్భంగా తాను అష్టైశ్వర్యాలతో అతను అనుకున్న పనులన్నీ కూడా జరగాలని, అతని సుఖశాంతులతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ అతనికి నిండు ఆయుష్ ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాలో కీలకమైన బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా సమానంగా చూస్తూ అతను ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా తను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుండు. ఈ యొక్క హ్యూమన్ రైట్స్ని తన భుజాల సంఘం మీద వేసుకొని మోస్తుండు. తన పర్సనల్ పనులు కూడా పక్కకు పెట్టి 24/7 ఈ యొక్క ఏదైతే హెచ్ఆర్సీ ఉందో దాని మీదనే స్పందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపిస్తున్నందుకు అతనికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14 కానీ 21 కానీ 19 కానీ ఈ ఆర్టికల్ ప్రకారం మన హక్కులను మనం కాపాడుకునే దిశగా మాకు మోటివేట్ చేసుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుండు. మేము ఎక్కడ అరాచకాలు జరిగినా, ఎక్కడ ఇబ్బందులు జరిగినా, ఎక్కడ ఘోరాల నేరాలు జరిగినా కూడా ఖచ్చితంగా మేము హెచ్ఆర్సీ ముందు స్పందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తను నేషనల్ కమిటీ మాకు ఇచ్చిన సూచనల మేరకు మేము ముందుకెళ్తాము. ప్రతి ఒక్క విషయంలో కూడా నేషనల్ కమిటీ ఆదేశాల మేరకే మేము ముందుకు వెళ్ళి ప్రజల సమస్యలను మేము ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చడానికి మేము ముందు వరుసలో ఉండి ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడకుండా మేము సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి సందర్భంగా చారేంద్రన్న గారి బర్త్డే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చారేంద్రన్న గారు చేస్తున్నటువంటి సర్వీస్కు మేము ఆకర్షితులై తను చేస్తున్న ఏదైతే కుటుంబం అని చెప్పేసి భావించుకొని ఏ అవకతవకలున్నా, ఏ చిన్న ఇబ్బందులున్నా, ఏ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎలాంటి రిమార్క్ రాకుండా కూడా తను ముందుండి చూసుకుంటుండు. ఈ యొక్క సంస్థను స్థాపించిన మన చెన్నుపాటి శ్రీకాంత్ సార్ గారికి తను ఎలాంటి మచ్చ రాకుండా కాపాడుతున్నాడు. కాబట్టి తనకు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఉండాలని, మేము తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ హెడ్ క్వార్టర్లో మేము కేక్ కటింగ్ చేసి ఘనంగా చారేంద్రన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.